నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చరికి ఒకే బిల్డింగ్లో ముగ్గురు అన్నదమ్ములు ఉండవచ్చా, ఉంటే వారిలో ఎవరు డెవలప్ అవుతారు అనేది టాపిక్ అండి. ఈరోజు ఇది మొత్తం ఒక బిల్డింగ్ అండి. ఇది మొత్తము ఇక్కడ ఇది ఈస్టు, ఇది వెస్టు, ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈశాన్యము, ఇది ఆగ్నేయము, ఇది నైరుతి, ఇది వాయువు. ఇంతవరకు క్లియర్, మీకు ఎవరికైనా అర్థమై ఉంటుంది అసలు బిల్డింగ్ అనేది. ఇది బాట్ అండి. ఇది దీనికి ఎంట్రన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీనికి ఎంట్రన్స్ అనేది ఇటు నుంచి నడుస్తారు. ఇది పెద్ద ఆయన ఉంటాడండి. వీళ్ళు మొత్తం ముగ్గురు అన్నదమ్ములు. దీంట్లో పెద్ద కొడుకు ఉంటాడు, ఇది రెండో కొడుకు ఉంటాడు, మూడో కొడుకు ఉంటారు. వీరి యొక్క తల్లిదండ్రులు లేరండి. 3 భాగాలుగా వేసుకున్నారు బిల్డింగు. ఎట్లా వేసుకున్నారు, ఇది పంచ అంటే ఓపెన్ పంచ, ఇది హాలు, ఇది మాస్టర్ బెడ్రూము. ఒకటే ఉంటుందండి బెడ్రూము, హాల్లో పంచల బెడ్రూము, ఇది కిచెన్. ముగ్గురు వంటగదులు వెనుక వైపు ఎంచుకున్నారు. ముగ్గురు వంటగదులు మొత్తం వెనుక వైపు ఎంచుకున్నారు. ఇంతవరకు మీకు అర్థమై ఉంటుంది. ఇది హాలు, బెడ్రూము, వంటగది. ఇది కూడా అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా. కాకపోతే ఇక్కడ వచ్చిన దోషాలు ఏందంటే, ఈ ఇంటికి వచ్చిన దోషాలు ఏందంటే, మెయిన్ ఇక్కడ ఈయన బాగా డెవలప్ అయ్యాడు. పెద్ద ఆయన ఉన్నారు కదా, ఈ పెద్ద ఆయనకి ఇద్దరు పిల్లలు వచ్చేసరికి జాబ్స్ సంపాదించారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పిల్లలకి కూడా పిల్లలు పుట్టారు, అంటే మనవాళ్ళు కూడా ఇచ్చారు. వీరు బాగానే ఉన్నారు, సెటిల్డ్. ఇక రెండో ఆయన, ఈయనకి 2 పిల్లలండి, మోపిల్లలే. ఈయనకిద్దరు మోపిల్లలే. ఈయన సెటిల్ అయ్యాడు. ఈయన కూడా వ్యవసాయం ఈయన వ్యవసాయం చేస్తాడు, ఈయన కూడా వ్యవసాయం చేస్తాడు. ఇతను కూడా 2 పిల్లలకి పెళ్ళి చేశాడు. 2 పిల్లలు డెవలప్ అయ్యారు. 2 పిల్లలకు ప్రైవేట్ జాబ్స్ వచ్చినాయి. దాంట్లో ఒక పెద్ద పిల్లాడికి పెళ్ళి చేశాడు. వాళ్ళ పిల్లలకు మనవడు పుట్టాడు. వీళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇక మూడో అతనండి, ఇతను వచ్చేకి ఈయనకి 2 పిల్లలండి. కాకపోతే ఇతని పిల్లలు సెటిల్ కాలేదు. 2 పిల్లలు, ఇతనికి 2 పిల్లలు, ఇద్దరికి పిల్లలకి సెటిల్ కాలేదు. చదివారు కానీ జాబు లేదు, అవకాశాలు లేవండి. ఈయనకి వాస్తు ప్రకారం చూస్తే ఇతని యొక్క పిల్లలు బాగా సెటిల్ అయి ఉండాలి, వెల్ సెటిల్ అయి ఉండాలి. ప్లస్ ఇతను కూడా ఆదాయము, బిజినెస్ కానీ, లేదంటే ఇతను చేసే పనిలో కానీ, ఇతను కూడా వ్యవసాయం చేస్తాడు. ఇతని వ్యవసాయం కూడా వీరికంటే కూడా బాగుండాలి. ఎందుకు ఉండాలి అంటే ఒక్కసారి క్లియర్గా వినండి, ఈ వీడియో కన్ఫ్యూజ్ కావద్దు. ఇతనికి నార్త్ అనేది స్థలం ఖాళీగా ఉంది. ఇతనికి చిన్నతనికి నార్త్ ఖాళీగా ఉంది కాబట్టి అవకాశాలు అనేవి ఎక్కువ రావాలి. నార్త్ అనేది అవకాశాలు రావడానికి, అది పిల్లల యొక్క ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కానీ, ఫారిన్ అవకాశాలు కానీ, మ్యారేజ్ అవకాశాలు కానీ, ఏదైనా ఇతను పండించిన పంటల్లో బాగా రేట్లు రావటం కానీ, ఏదైనా సరే మనకి ఉత్తరము అనేది కుబేర స్థానము, దీని నుంచే అవకాశాలు రావాలి. అలాంటిది ఇక్కడ దోషం ఉండటం వల్ల, నార్త్లో దోషం ఉండటం వల్ల ఇతను పతనం అయిపోయాడు, అంటే డౌన్ అయిపోయాడు. ఇతను డౌన్ అయిపోయారు, వీళ్ళు ఎదిగారు. ఇక్కడ నార్త్లో ఈయనకి ఏం దోషం వచ్చింది, ఈయనకి పెద్ద ఆయనకి వచ్చేసరికి తూర్పు ఖాళీ స్థలం ఉంది, బాగానే ఉంది. పెద్ద ఆయనకి రెండో ఆయనకి ఖాళీ స్థలం ఉంది, తూర్పు బాగుంది. కాబట్టి తూర్పు అనేది బాగుంది కాబట్టి సమాజంలో కానీ, పిల్లలు కానీ, ఎదుగుదల కానీ, రిలేషన్షిప్ కానీ అంతా బాగుంది. ఈయనకి కూడా రిలేషన్షిప్ బాగుంది సమాజంలో. వీళ్ళ పిల్లలు సెటిల్ అయ్యారు. ఇతని పిల్లలు సెటిల్ కాలేదు. ఇతనికి ఉన్న ఇద్దరు పిల్లలు సెటిల్ కాలేదు. ఎందుకు సెటిల్ కాలేదంటే, ఇతను వచ్చేకి ఇక్కడ టాయిలెట్ పెట్టుకున్నాడండి. ఇక్కడ వీరికి టాయిలెట్స్ అనేవి బయట ఉన్నవి, ఏమీ లేదు, ప్రాబ్లమ్స్ లేదు. ఇతను వచ్చి పొరపాటు ఏంది అంటే, ఇక్కడ టాయిలెట్ పెట్టుకున్నాడు. టాయిలెట్ పెట్టుకొని
ఇటు నుంచి ఎంట్రన్స్ పెట్టుకున్నాడండి, ఇటు నుంచి ఎంట్రన్స్ పెట్టుకున్నాడు. మనం ఎప్పుడైనా సరే మనకి ఉత్తర వాయువు అనేది ఎంట్రన్స్ అనేది ఉండకూడదు. ఈ ఎంట్రన్స్ అనేది చాలా ఇబ్బంది పెట్టింది దీనికి. వీరేం చేశారంటే ఎట్లా వచ్చేసి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ టాయిలెట్ పెట్టేసి ఇక్కడ స్నానాలు చేయటం వల్ల ఇక్కడ ఉత్తర వాయు దోషం అనేది వీరిని వెంటాడింది. ఈ ఉత్తర వాయు దోషం వల్ల ఏమి జరిగిందంటే ఇతనికి పట్టలే, అంటే ఈయనకి పడదు, ఈయనకి పడదు, వీళ్ళిద్దరికీ పడదు. ఎందుకంటే ఇక్కడ ఉత్తర వాయు దోషం. వాయు దోషం అంటే ఏంది? వాయువు అంటే చంద్రుడికి సంబంధించింది. చంద్రుడు ప్రశాంతంగా ఉంటే అంటే మనం ప్రశాంతంగా ఉంటాం. చంద్రుడు మనసు కారకుడు. చంద్రుడు అనేది మనసుకి కారకుడు. ఆ చంద్రుడు కనుక ఈ ప్లేస్లో కనుక మనం ఏమైనటువంటి వాస్తు దోషాలు ఉంటే ఈ చంద్రుడికి వర్తిస్తాయి. ఈ చంద్రుడి ప్రభావం మనసు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? ఇతని యొక్క మనసు స్థిరంగా ఉండదు. ఇతని పిల్లల మనసులు కూడా స్థిరంగా ఉండవు. ఇతని యొక్క ఇంట్లో వాళ్ళందరూ మనసులు స్థిరంగా ఉండవు. దీనివల్ల ఏం జరుగుతుంది? ఇతను వచ్చేసరికి కోర్టు కేసులు, బయట కేసుల వల్ల కోర్టు కేసులకు వెళ్ళాడు. రెండోది వచ్చేసరికి ఇతను పండించిన పంట అనేది మంచి రేటు ఉన్నప్పుడు అమ్ముకోలేకపోయాడు. ఎందుకంటే ఆ రేటు ఇంకా పెరిగిద్ది అని చెప్పేసి అమ్ముకోక నిలవబెట్టేసి అక్కడ లాసిపోయాడు. అదేవిధంగా వీరి యొక్క ఇద్దరు పిల్లలు వచ్చేసరికి సెటిల్ కాలేదు. ఎందుకు కాలేదంటే ఈ యొక్క స్థానం యొక్క ఎఫెక్ట్ అనేది ఈ ఇద్దరు పిల్లల మీద పడి ఉంది. అందువల్ల వీరికి పిల్లలకి ఉద్యోగాలు రాలేదు, అందుకని వీళ్ళు సెటిల్ కాలేదు. అంతేకాకుండా వీరు ఉత్తర వాయువు అనేది పెంచారు, స్థలం అనేది పెంచారు. ఈ కార్నర్ పెరగటం వల్ల ఉత్తర వాయు దోషం అనేది ఉత్తర వాయువు స్థానం పెరగటం వల్ల ఈ పెరిగటం కూడా వీరు వచ్చేసరికి ఇక్కడ వాటర్ అనేది ఎడబెట్టారు. వాటర్ ఇక్కడ నీరు అనేది ఎడబెట్టారు. ఇట్లా బాత్రూమ్స్ నీరు వచ్చారు అంటే ఈ పూర్తి ఉత్తర వాయువు స్థానంలో ఈ బాత్రూమ్స్ కట్టడం వల్ల వీరు అసలు ఎదగలేకపోయారు. అందువల్ల ఎవరైనా సరే అన్నదమ్ములు ఉంటే, ముగ్గురు అన్నదమ్ములు కానీ నలుగురు అన్నదమ్ములైనా ఉండొచ్చు. అసలు వాస్తు ప్రకారము ఈయన చాలా అభివృద్ధి చెందాలి, 100% ఈయన చాలా బాగా ఎదగాలి. కేవలం దీనివల్లే ఇతను పతనమయ్యాడు. అతను దీనికి తోడు కాంపౌండ్ వాల్ లేదు, కానీ ఈ ఇంటి మొత్తానికి కాంపౌండ్ వాల్ అనేది ఉంది. ఇక్కడ 7 మెట్లు ఇచ్చారు, ఇట్లా ఉంది. కాబట్టి మేము చెప్పిన రెమెడీ ఏంది అంటే ఇక్కడ ఈ వాకిల్ అనేది తీసేయమన్నాం. ఈ వాకిల్ తీసేసి దీన్ని స్ట్రైట్ చేసి అవసరమైతే ఇక్కడ వాకిలి పెట్టుకోమన్నాం. ఇక్కడ వాకిలి ఉండొచ్చు. ఇక్కడ వాకిలి పెట్టుకొని ఎట్లా కాంపౌండ్ వాల్ నిర్మించుకొని ఇటు నుంచి ఇల్లు పోయి ఇట్లా వాడుకోవచ్చు. అప్పుడు దీనికి ఎటువంటి దోషం ఉండదు. ఈ కాంపౌండ్ వాల్ కూడా ఈ బాత్రూమ్కి టచ్ కాకుండా, ఎందుకంటే స్థలం ఉంది కాబట్టి ఈ బాత్రూమ్కి టచ్గా ఈ విధంగా కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవచ్చు. ఇల్లు వాకిలి క్లోజ్ చేసి ఇది వాడుకుంటూ ఇట్లా కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటే వీరికి దోషం పోయిద్ది. కాబట్టి ఎవరైనా సరే అన్నదమ్ములు ఉన్నప్పుడు చిన్నవారు బాగా అభివృద్ధి చెందుతారు. ఎందుకంటే ఈ నార్త్ అనేది ఖాళీ స్థలం ఉంటుంది కాబట్టి అవకాశాలు ఎక్కువ వస్తాయి. పెంచుకున్నా కానీ ఇంట్లో నుంచి మట్టికి ఈ విధంగా మీరు ఎంట్రీస్ ఇవ్వద్దు. ఈ వాకిలు పెడతాం వల్ల ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎదగలేకపోయారు, ఇంట్లో ఉన్న పిల్లలు ఎదగలేకపోయారు. అంతేకాకుండా ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు ప్రశాంతంగా ఉంటారు, ఈ ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ ఇంటికాడ ఉంటారు. ఏదో విధంగా ఈ ఇల్లు అనేది, ఈ వాయు స్థానం అనేది వీరిని ఇంట్లో ప్రశాంతంగా ఉండనివ్వదు. వీరు తెల్లారితే చాలు, తెల్లారిన కాడ నుంచి ఏదో ఒక ఊరు ప్రయాణం చేస్తూనే ఉంటారు. ఇది మగవారైనా సరే, ఆడవారైనా సరే, పిల్లలైనా సరే,
ఎవరికైనా సరే ఈ ఉత్తర వాయు దోషం కనుక ఉంటే, ఈ ఇంటికే కాదండి, ఏ ఇంటికైనా సరే ఉత్తర వాయు దోషం ఉంటే ఆ ఇంట్లో మగవారు సరిగ్గా పనిచేయరు. మెయిన్ మగవారు అనేవారు పనిచేయరు. ఈ ఇంట్లో ఆడవారు మాత్రమే పనిచేస్తారు. ఆడవారి సంపాదన మీదే ఈ ఇల్లు అనేది గడిచిద్ది. మగవారు నామమాత్రంగానే ఉంటారు. ఎప్పుడు ఈ దోషం వల్ల, ఉత్తరవాయు దోషం వల్ల మగవారు నామమాత్రంగానే ఉంటారు. అంతా ఆడవారు చేస్తేనే ఈ ఇల్లు అనేది ముందుకు సాగుతుంది. ఈ మగవారు అనేవి తినటము తిరగటం వరకే చేస్తూ ఉంటారు. కష్టం మొత్తం ఆడవారే పడాల్సి వస్తుంది ఈ ఇంటికి. ఎవరైనా సరే గమనించండి, మీ ఇంటికి కానీ ఈ ఉత్తర వాయు ద్వారము ఉంటే సేమ్ ఇదే ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతాయి. అంతేకాకుండా కోర్టు సమస్యలు వస్తాయి, ఇరుగు పొరుగు వారితో సమస్యలు వస్తాయి, ఇట్లా అన్నదమ్ములతో సగమస్యలు వస్తాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరైనా సరే మీకు కనుక ప్రాబ్లం ఉందంటే మీకు ఉత్తర వాయు దోషం ఉన్నట్టు చూడండి. ఆ దోషం ఉండటం వల్ల వీరి పిల్లలు ఎదగలేదు. కాబట్టి మీ పిల్లలు ఎదగలేదు అంటే మటుకి మీరు కోర్టు సమస్యలు కానీ ఎదగట్లేదు, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఇక్కడ చూసుకోండి, ఉత్తర వాయు దోషం ఉందేమో. థ్యాంక్ యూ అండి.